సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కొత్తగా వచ్చిన ఒక 2 అప్లికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ 2 యాప్స్ అయితే నాకు బాగా నచ్చాయి, మీకు కూడా నచ్చుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో ఏంటి అప్లికేషన్స్ అనేది ఇప్పుడు చూసేద్దాం. కానీ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేస్తున్నప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే నేను ఒక 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ యాప్ నేమ్ వచ్చేసి స్టైల్ టెక్స్ట్ అనమాట. సో మనకు వాట్సాప్లో స్టైలిష్గా టెక్స్ట్ అనేది పంపుకోవడానికి ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఏం లేదు, సింపుల్గా ఈ యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ మీరు ఏదైనా సరే మీకు నచ్చిన టెక్స్ట్ అనేది టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి టైప్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి టైప్ చేశాను. సో టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద చాలా రకాల స్టైలిష్ టెక్స్ట్ అనేటివి కనిపిస్తాయి అనమాట. సో దీంట్లో నుంచి మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా ఒక టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మనకి ఇక్కడ చాలా టెక్స్ట్లు అయితే ఉన్నాయి. సో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం లేదు, ఇక్కడ మనకు షేర్ అనే ఆప్షన్ ఉంది. అండ్ అలాగే వాట్సాప్ గుర్తుంది కదా. సో వాట్సాప్ పైన క్లిక్ ఇచ్చేసి మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సెండ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్గా మీ వాట్సాప్లో నుంచి కూడా సెండ్ చేసుకోవచ్చు. అండ్ మీరు వాట్సాప్లో నుంచి డైరెక్ట్గా సెండ్ చేసుకోవాలంటే ఏంటంటే మీరు ఆ అప్లికేషన్లో యాక్సెసిబిలిటీ పర్మిషన్ అనేది ఎనేబుల్ చేయాలి. సో నా మొబైల్లో ఆ పర్మిషన్ అనేది తీసుకోవట్లేదు, అందుకే నాకు ఆ ఆప్షన్ అనేది రావట్లేదు. మీ మొబైల్లో ఖచ్చితంగా వస్తుంది. అండ్ నా మొబైల్లో కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి రావట్లేదు. మీ మొబైల్లో ట్రై చేయండి, డెఫినెట్గా వస్తుంది. అండ్ వస్తే మాత్రం కింద కామెంట్లో కామెంట్ చేయండి వచ్చిందని చెప్పేసి. మీరు ఏం లేదు, ఈ విధంగా టెక్స్ట్ అనేది టైప్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒక టెక్స్ట్ అనేది టైప్ చేస్తాను. సో టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టెక్స్ట్ అనేది కాపీ చేయాలన్నమాట. సో మీరు ఇట్లా అంటే మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాపీ, కట్, పేస్ట్, సర్చ్, ట్రాన్స్లేట్ అండ్ అలాగే ఇంకో ఆప్షన్ అనేది వస్తుంది మీకు, స్టైల్ అనే ఆప్షన్. సో నాకు ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ రాలేదు. సో మీరు ఆ స్టైల్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చేసి మీరు ట్రాన్స్లేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు ఆప్షన్ అనేది రాలేదు. నా మొబైల్లో ఈ యాప్ కి యాక్సెసిబిలిటీ పర్మిషన్ అనేది ఓకే అవ్వట్లేదు కాబట్టి రాలేదు. మీరు కూడా ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా వస్తుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ మన ఫస్ట్ అప్లికేషన్. అండ్ ఇంకా ఫ్రెండ్స్ మీరు ఏమైనా లైక్ చేస్తుండకపోతే లైక్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఎడ్జ్ మాస్క్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యాప్ అదే. అండ్ ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత యాప్ చేసే పని ఏంటి అనేది డైరెక్ట్గా చూపిస్తాను మీకు. సో మనకి యాప్ అనేది ఓపెన్ కాగానే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఏం లేదు, నేను డెమో అనేది చూపిస్తాను అసలు ఈ యాప్ ఏం చేస్తున్నది. సో ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ ఇవ్వగానే చూడొచ్చు, నా స్క్రీన్లో ఒక స్టైలిష్ నోటిఫికేషన్ బార్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ కార్నర్లో చూసుకుంటే మాత్రం మనకి కొన్ని కలర్స్ అనేటివి వచ్చాయి, చూసారా. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్ ద్వారా. అండ్ ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది ఈ యాప్ అనేది. అండ్ ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొంచెం ఈ బార్ అనేది కనిపిస్తుంది. సో ఈ బార్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకి ఎడ్జ్లో లైట్ వచ్చింది కదా, సో ఆ లైట్ అనేది పెంచుకోవడానికి అనమాట. సో ఇక్కడ నేను ఇది ఫుల్గా పెట్టేసి మీకు చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అనేది. సో ఫుల్గా పెట్టాను. ఇప్పుడు చూడొచ్చు మనకు నోటిఫికేషన్ కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. అండ్ ఎడ్జెస్ అనమాట. సో ఎడ్జెస్ అనేది మీరు తగ్గించుకోండి, ఇది మీకు నచ్చినంత మీరు పెట్టుకోండి. అండ్ పెట్టిన తర్వాత మీరు ఇక్కడ కలర్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎడ్జెస్ కలర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ కలర్ అనేది మీరు సెలెక్ట్ చేశారంటే ఇక్కడ మీకు కార్నర్లో వస్తాయి కదా, సో ఆ కార్నర్లో వచ్చే కలర్ అనమాట. అండ్ ఇక్కడ కిందికి వచ్చేసి మీరు ఎడ్జ్ లైటింగ్ అని చూసారా. సో ఇక్కడ మీరు కలర్ అనేది ఇంకా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ లైటింగ్ కూడా ఉంటుంది. సో నోటిఫికేషన్ లైటింగ్ అనేది కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేంజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉంది. సో టెక్స్ట్ కలర్ అనేది కూడా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా అనిపిస్తుంది మొత్తానికి. సో మీకు నచ్చిన విధంగా మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు దీన్ని. సో కస్టమైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసేయండి. కిందికి వచ్చేస్తే మీకు ఇక్కడ యాప్ స్పెసిఫిక్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు కొన్ని యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో దీంట్లో మీరు ఏవేవిటికి పెట్టుకోవాలనుకున్నారో పెట్టుకోండి. అంటే మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ యాప్స్కి ఇప్పటిదాకా మనం చూపించినట్టుగా రావాలి అని అనుకుంటున్నారో ఆ యాప్స్ అనేది టిక్ చేయండి. సో వాటికి మాత్రం మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పటిదాకా వచ్చినట్టుగా యానిమేషన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు ఏదైతే టిక్ తీసేస్తారో ఆ యాప్స్కి రాదన్నమాట. సో అది చేసుకోండి. మీకు నచ్చిన అప్లికేషన్ మీరు చేసుకుంటే మీకు ఏదైనా సరే అప్లికేషన్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా వస్తుందన్నమాట మనకు నోటిఫికేషన్ అనేది. సో ఇవి ఫ్రెండ్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న యాప్స్. అండ్ ఎలా అనిపించాయని నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మన టాపిక్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.